పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలలో అద్భుతాలను చూస్తాం. ప్రియులారా, క్రైస్తవుని యొక్క జీవితమే ప్రార్థనతో ముడిపడి ఉంది. ప్రార్థన అయినటువంటి క్రైస్తవుని యొక్క జీవితం మరణముతో సమానం. క్రైస్తవునికి ప్రార్థన ఆయువు పట్టు, గుండెకాయ లాంటిది. కాబట్టే పరిశుద్ధ బైబిల్ గ్రంథముల ప్రియులారా, పలుచోట్ల యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనా విధానాన్ని మనకి ఒక సుమాతృకగా చూపించాడు, ఒక ఆదర్శముగా మనకిచ్చాడు. మన అవసరతలలో దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా ప్రార్థన చెయ్యాలి, విరామము లేకుండా ప్రార్థన చెయ్యాలి. దేవుడు మన మొరను ఆలకించే వరకు కూడా ప్రార్థన చెయ్యాలి. దీనిని మనందరం నేర్చుకోవాలి ప్రియులారా.